మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పూజ గదిలో లక్ష్మి, సరస్వతి, వినాయకుడు, శివుడు, విష్ణువు ఇలా నచ్చిన దేవుళ్ళందరినీ పెట్టి ఒకేసారి వాళ్ళందరికీ పూజ చేసి ఒకే కొబ్బరికాయ కొట్టి నైవేద్యాలు అవన్నీ చేస్తూ ఉంటారు. అలా చెయ్యొచ్చా చెయ్యకూడదా అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మంది హిందూ దేశం, మంది హిందూ ధర్మం. హిందూ ధర్మం ప్రకారం ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ దేవతల్ని పూజించకూడదు అనే నియమం అయితే ఎక్కడ ఏ గ్రంథంలోనూ ఏ శాస్త్రంలోనూ చెప్పలేదండి. చాలామంది ఒకే దేవుణ్ణి వేరువేరు రూపాల్లో భావించి బహుళ దేవతలను అంటే ఎక్కువ మంది దేవతలను పూజిస్తారు. కానీ కొన్ని దేవతా విగ్రహాలను ఒక్కచోట ఉంచకూడదు. ఉదాహరణకి 2 శివలింగాలు ఉగ్ర రూపాలు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ మనం ఒకరిని, ఇద్దరిని, ముగ్గురిని పూజ గదులు పూజించామా లేదా అన్నది కాదు, మన భక్తి ప్రధానమైందనమాట. మనం ఏ దేవుళ్ళని పూజిస్తున్నామో ఆ దేవుడికి మనకి ఒక కనెక్షన్ ఉంటుంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక ఏకేశ్వరోపాసన అంటే హిందువులు ఒకే పరమాత్మను వివిధ దేవతా రూపాల్లో చూస్తారు కాబట్టి, అంటే ఒకేసారి విష్ణువు, శివుడు, దుర్గాదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వంటి దేవతలందరినీ కూడా పూజించవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక పరమాత్మ స్వరూపాలే కాబట్టి. తర్వాత పూజ గదులు కొన్ని విగ్రహాలు ఒకేసారి ఉంచకూడదు. అంటే 2 శివలింగాలు కానీ, శనిదేవుడి విగ్రహం కానీ, హనుమంతుడు, ఉగ్రదేవత విగ్రహాలను ఒకచోట ఉంచడం మంచిది కాదు. ఆ తర్వాత మన విగ్రహాలు ఇష్టం వచ్చినట్టు పెద్దవి చిన్నవి పెడుతుంటాం. కానీ విగ్రహాలు అన్నవి చిన్నవిగా ఉండాలి. పెద్ద విగ్రహాలు అయితే ఉంచడం మంచిది కాదు, ఎందుకంటే దానికి మనం పూజలు చేయలేం. ఆ తర్వాత వినాయకుడికి తులసి, శివుడికి మొగలి పూలు, దుర్గకు గరికతోటి పూజ చేయకూడదు. కానీ తులసి బిల్వ దళాలను కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం పూజించే దేవతల మీద మనకి భక్తి, విశ్వాసం ముఖ్యం. ఒకే సమయంలో ఒక దేవతపై పూర్తి ఏకాగ్రతతో పూజ చేయడం మంచిది. కానీ ఎక్కువ మంది దేవతలను పూజించకూడదు అనేది హిందూ ధర్మశాస్త్రంలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి మీకు నచ్చినంత మంది దేవతల్ని మీరు పూజించుకోవచ్చు.